పిల్లలు, ఈరోజు మీకోసం కొక్కెరమ్మ అనే కథతో మీ ముందుకు వచ్చానన్నమాట. కొక్కెరమ్మ అంటే ఏంటో తెలుసా? కొంగ. కొక్కెర అంటే కొంగ అనమాట. ఆ కొంగ పేరు కొక్కెరమ్మ. ఆవిడ కథను చెప్తాను మీకు, వినండి. చాలా బాగుంటుంది కథ. మరి వింటారు కదా. అనగనగా ఒక అడవి ఉందిట. ఆ అడవిలో బోల్డన్ని జంతువులు ఉన్నాయి. పక్షులు, జంతువులతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేదిట అడవి. ఆ అడవిలోనూ కొక్కిరమ్మ అని ఒక కొంగ ఉండేది. ఆ కొంగ మొంతంత ఇల్లు కట్టుకుందిట అందంగా. ఆ మొంతంత ఇంట్లోనూ 300 గుడ్లు పెట్టింట. 300 గుడ్లు అంటే ఏంటో తెలుసా? 3 నూరులు. 100 అంటే 100 కదా, మరి అంటే 300 గుడ్లు పెట్టుకుందిట. ఆ గుడ్ల వెనకాల దానికి ఎడ్లు ఉన్నాయట. ఎడ్లు అంటే తెలుసా మీకు? ఎద్దులు అనమాట. ఎద్దుల్ని కట్టుకుందిట. దానికి ఎద్దులు ఉన్నాయి. దానికి వ్యవసాయం చేసుకుంటుందన్నమాట. ఎద్దులున్నాయి. అయితే అలా కాలక్షేపం చేస్తుంటే ఓసారి పెద్ద గాలివాన వచ్చేసి దుమారం వచ్చేసిందిట. వచ్చేస్తే పాపం ఎక్కడ మిగతా జంతువులకి ఎక్కడ నీడ లేక చాలా బాధపడుతున్నాయట. బాధపడుతూ ఒకరోజు అవి ఏం చేసాయంటే, ఈ కొక్కెరమ్మ ఇంటికి రాత్రి అయింది. పాపం పడుకోవడానికి ఏం చూడలేదు వాటికి. అప్పుడు ముందు ఏం చేసిందిట, ఒక పిచ్చికమ్మ వచ్చిందిట. వచ్చి కొక్కెరమ్మ కొక్కెరమ్మ, నాకు నీడా గూడు ఏమీ లేదు, అంతా ధ్వంసం అయిపోయింది, మొత్తం అంతా నీరు వచ్చేసింది ఇంట్లోకి కూడాను, నీ ఇంట్లో కొంచెం చోటు ఇవ్వా, పడుకుంటాను అని అడిగిందిట. అంటే అప్పుడు అందుట కొక్కెరమ్మ, ఏమమ్మా, నేను మొంతంత ఇల్లు కట్టుకున్నాను, 300 గుడ్లు కూడా పెట్టాను, గుడ్ల వెనకాల ఎడ్లు కట్టాను, ఎడ్ల వెనకాల అన్న చోటు ఉంటే పడుకోమ్మా అందుట. సరే అని చెప్పి పిచ్చిక లోపలికొచ్చి పడుకుందిట. కాసేపటికి కాకి వచ్చిందిట. కొక్కెరమ్మ కొక్కెరమ్మ, మీ ఇంట్లో పడుకుంటాను, చోటు ఇవ్వవా అని అడిగిందిట. అంటే కొక్కెరమ్మ అందుట, మొంతంత ఇల్లు కట్టాను, 300 గుడ్లు పెట్టాను, గుడ్ల వెనకాల ఎడ్లు కట్టాను, ఎడ్ల వెనకాల పిచ్చికమ్మ పడుకుంది, పిచ్చికమ్మ వెనకాల చోటు ఉంటే పడుకో అందుట. అంటే నెమ్మదిగా పిచ్చికమ్మ వెనకాల దాటి పడుకుందిట. ఈ లోపుని మళ్ళీ కాసేపటికి ఒక కోడి వచ్చిందిట. వచ్చి కొక్కెరమ్మ కొక్కెరమ్మ, మీ ఇంట్లో పడుకుంటాను, నేను తాళదాచుకొనివ్వా అని అడిగిందిట. అంటే అప్పుడు కొక్కెరమ్మ అందుట, మొంతంత ఇల్లు కట్టాను, 300 గుడ్లు పెట్టాను, గుడ్ల వెనకాల ఎడ్లు కట్టాను, ఎడ్ల వెనకాల పిచ్చికమ్మ పడుకుంది, పిచ్చికమ్మ వెనకాల కాకెమ్మ పడుకుంది, కాకెమ్మ వెనకాల చోటు ఉంటే పడుకో అందుట. అలా తర్వాత పిల్లి వచ్చిందిట. పిల్లి వస్తే పిల్లికి కూడా మళ్ళీ మొంతంత ఇల్లు కట్టాను, 300 గుడ్లు పెట్టాను, గుడ్ల వెనకాల ఎడ్లు కట్టాను, ఎడ్ల వెనకాల పిచ్చికమ్మ పడుకుంది, పిచ్చికమ్మ వెనకాల కాకెమ్మ పడుకుంది, కాకెమ్మ వెనకాల కోడెం పడుకుంది, కోడెం వెనకాల చోటు ఉంటే పడుకో అందుట. అలాగే మళ్ళీ పిల్లి కూడా అక్కడ పడుకుందిట. అలా బోల్డని పక్షులు, జంతువులు వచ్చి ఈవిడింట్లో ఉన్నాయి, ఈ కొక్కెరమ్మ ఇంట్లో. అయితే రాత్రి అన్ని జంతువులన్నీ పడుకున్న తర్వాత పిల్లెమ్మ లేచిందిట. లేచి పరమని ఏదో తింటోందిట. తింటుంటే చప్పుడు అవుతుంది కదా. ఆ చప్పుడికి కొక్కెరమ్మకు అనుమానం వచ్చి, పిల్లమ్మ ఏంటి పరపర్లు అని అడిగిందిట. అంటే ఏమీ లేదమ్మా, ఊళ్ళన్నీ తిరిగి ఉలవగింజలు తెచ్చుకుని తింటున్నాను అందుట. ఓహో సరేలే అని కొక్కెరమ్మ మళ్ళీ పడుకుంది. మళ్ళీ పరపర్లాడించుతుంట. అప్పుడు మళ్ళీ లేచి, ఏంటి పిల్లమ్మ పరపర్లు అందుట. ఏం లేదమ్మా, కళ్ళాలన్నీ తిరిగి కందిగింజలు తెచ్చుకున్నాను, అవి తింటున్నాను అందుట. మళ్ళీ సరే అని పడుకుందిట. మళ్ళీ కాసేపటికి మళ్ళీ పరపర్లాడిస్తుందిట. అప్పుడు మళ్ళీ అనుమానం వచ్చి, ఏంటి పిల్లమ్మ పరపర్లు అందుట. ఏం లేదమ్మా, పెరళ్ళన్నీ తిరిగి పెసరగింజలు తెచ్చుకుని తింటున్నాను అందుట. ఇలా తెల్లవార్లు అవి తెచ్చుకుని తిన్నాను, ఇవి తెచ్చుకుని తిన్నాను అంటూ ఉంటుంది. మొత్తానికి తెల్లవారింది. తెల్లారేసరికి ఏముంది, తన గుడ్లు చూసుకుంటే గుడ్లు లేవు పాపం, కొంగ గుడ్లు లేకపోయేసరికి చాలా బాధ అనిపించేసింది. అయ్యో, నేను ఇన్ని గుడ్లు పెట్టుకున్నాను, నాకు బోల్డని పిల్లలు అవుతాయి కదా, నా పిల్లలు పుట్టకుండా తినేసింది, ఎవరు తిన్నారో తెలిసిపోవాలని చెప్పి మీరు ఎవ్వరు నా ఇంట్లోంచి కదలడానికి వీరలేదు. నేను ఒక పెద్ద అగ్నిగుండాన్ని తవ్విస్తాను, అందులో నిప్పులు పోస్తాను, ఒక గొయ్యి తవ్వించి ఎవరైతే గుడ్లు తినలేదో వాళ్ళు అందులోంచి దాటి చల్లగా, అంటే నిప్పు కాలకుండా చల్లగా బయటికి వెళ్ళిపోతారు, ఎవరైతే తిన్నారో వాళ్ళు శుభ్రంగా అందులో పడి మాడిపోయి చస్తారు అని చెప్పిందిట. అనేసరికి మరి తిననివి వాటికి భయం ఉండదు కదా. ఆమె ఏం చేసేది తెలుసా? మరి కాకమ్మ, పిచ్చికమ్మ, కోడమ్మ, కుక్కమ్మ, నక్కమ్మ అన్నీ కూడా ఆ గుండంలోకి దిగేసి చల్లగా అవతలికెళ్ళిపోయి లాస్ట్కి ఎవరు ఉండిపోయారు తెలుసా? పిల్లి ఉండిపోయింది. మరి అదే కదా దొంగ. ఆ పిల్లి ఉండిపోయి వెనక్కి ఎప్పుడైతే ఉండిపోయిందో అప్పుడు కొక్కెరమ్మకి తెలిసిపోయింది. కొక్కెరమ్మ ఇంకా అందుట, నువ్వెందుకు తెగలేదు అందుకంటే, నేనే తిన్నాను కొక్కెరమ్మ అని చెప్పి ఆ అగ్నిగుండంలో పడిపోయి మలమలా మాడి మసిపోయిందిట. చూసారా మరి ఎందువల్ల అలా అయింది? ఇప్పుడు ఆ గుడ్లు అపహరించింది కదా, తప్పు కదా. ఇప్పుడు మరి ఆ కొక్కెరమ్మ గుడ్లన్నీ తినేసింది. తినేయడం వల్ల మరి ఎంత పాపం అది. అందుకని తన శిక్ష తానే అనుభవించింది. చూసారా? అంటే పరుల వస్తువులు ఎప్పుడు కూడా ముట్టుకోకూడదనమాట.
అందుకే ఏమైంది, మలమలమాడి చచ్చింది. మరి ఆ గుడ్లు తినడవన్నీ ఏమయ్యాయి, జంతువులు చల్లగా హాయిగా మళ్ళీ వాటింటికి అవి చేరుకున్నాయి. కథ ఎలా ఉంది మరి, బాగుందా కథ? మరి ఈ కథ విని చక్కగా ఈవేళ రాత్రికి ఈ కథ విని హాయిగా పడుకోండి, సరేనా? మరి పిల్లలు ఉంటాను, టాటా బై బై.